నమస్తే, వెల్కమ్ టు టీ సాట్ ఆరోగ్య మిత్ర. ఎస్, ప్రతి వారం కూడా మనం అనేక రకాలైన డిసీజెస్ కోసం మనం తెలుసుకుంటున్నాం. అట్లా వాటిని రాకుండా ఎలా ఆపుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని మనం ప్రతి వారం కూడా తెలుసుకుంటున్నాం. సో ఈరోజు పర్టికులర్గా మనం అంటే అసలు ఇలాంటి డిసీజ్ నుంచి మనం బయటకు వాటి జోలికి వెళ్లకుండా, అభిమాన జోలికి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మెరుగైన ఆహారం మనం ఇంటేక్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ చాలా ఇప్పుడు ఆధునిక జీవన శైలి వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బయటనే తినడం, బయట ఫుడ్డే ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. అంటే అది ప్యాషన్ అయిపోయింది చాలా మందికి, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనమాట. అసలు మనం హెల్దీగా, ఆరోగ్యంగా ఎలాంటి డిసీజెస్ వస్తాయి అందరికీ, కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చామన్నమాట. సో ఈరోజు మేము తీసుకున్న టాపిక్ వచ్చేసి మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాహారం అండి. సో దీనికోసం అసలు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలనేది ఇంకొంచెం క్లుప్తంగా మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారనమాట. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, అంటే ఇప్పుడు చాలా మంది మోడర్న్ లైఫ్ స్టైల్ అలవాటు చేసేసుకోవడం వల్ల చాలా మందికి మంచి ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియడం లేదు. అసలు ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి మేడం? ఓకే, పోషకాలు అనేవి ఒక రసాయనాలు. అంటే మన శరీరమే ఒక రసాయనాలతో కూడిన ఒక కేంద్రం. ఓకే, ఇవి మనము మన శరీరంలో ఏమీ జరుగుతున్నా కూడా ప్రతి నిమిషం మీరు ఊపిరి పీల్చుకొని ఆక్సిజన్ పీల్చుకోవడం దగ్గర నుంచి ఆహారం అరగడము, రక్తం పెరగడము, రక్తం ప్రవహించడము, వీటన్నిటికీ కూడా ఏవైతే రసాయనాలు మనకు ఉపయోగపడతాయి ఈ జీవన ప్రక్రియ అనేది జరగడానికి, చాలా కీలకమైన కొన్ని రసాయనాలనే పోషకాలు అంటారు. ఓకే ఓకే, అంటే ఇవి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినవి కాదు, మన శరీరము పని చేయడానికి అవసరమైన కీలకమైన రసాయనాలని మాత్రమే పోషకాలు. ఎందుకంటే అవి ఖచ్చితంగా తీసుకోవాలి, అప్పుడే మన శరీరము సరైన పద్ధతిలో పనిచేస్తుంది. కాబట్టి వాటిని న్యూట్రియంట్స్ ఆర్ వైటమిన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ కెమికల్స్. ఆల్ రైట్. అండ్ అదే విధంగా ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అసలు? అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు మనిషి బిజీ లైఫ్ స్టైల్కి తగ్గట్టే ఆహారం కూడా అలవాటు చేసుకుంటున్నారు. బేసికలీ రకరకాలుగా కొంతమంది కొన్ని చెప్తారు, కొంతమంది ఇంకొన్ని చెప్తారు. మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? మన ఆహారపు అలవాట్లు అంటే అండి, మనకి భారతదేశంలో ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే మనము చాలా వరకు బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అంటే ప్రపంచానికే హర్బేరియం లాగా పిలుచుకుంటారు. సో రకరకాల సీజన్లో రకరకాల ఆహార పదార్థాలు మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని మనం వాడాము, చూసాము, తిన్నాము. అదృష్టం కొద్దీ ఇక్కడ వైవిధ్యమైన వృక్ష సంపద అనేది మనకు వచ్చింది. అందరికంటే ముందు అగ్రికల్చర్ చేయడం మొదలుపెట్టాం కాబట్టి చాలా ఇయర్స్ నుంచి మనం వాటిని మనకి ఏం అవసరమో వాటిని పెంచుకోవడము, అడవిలోంచి తీసుకోవడము, అది మన జీవనంలో ఒక భాగంలాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆహారపు అలవాట్లు అనేవి లోకలైజ్డ్ ఫుడ్స్ తోటి సంబంధించినవి. అంటే ఇప్పుడు మనము అగ్రికల్చర్ అనేది మెయిన్ ఒక ముఖ్య వృత్తిలాగా మనము మొదలు పెట్టాము, అంటే 1000 సంవత్సరాల కంటే ముందు నుంచి. కాబట్టి మనకి గింజ ధాన్యాలు పండించడము, అంటే ముఖ్యంగా బియ్యం, గోధుమ, తృణధాన్యాలు, మిల్లెట్స్ అని ఇప్పుడు అంటున్నాము, పప్పు దినుసులు, వీటిని మనము ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం. దీని తర్వాత మనము కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజలు, నూనెని అంటే ప్లాంట్ బేస్డ్ నూనెలు వాడడం మనము ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాం. ఎందుకంటే నూనె గింజలు వచ్చే వృక్షాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి, నూనెని మనం తయారు చేసుకోవడం నేర్చుకున్నాం. అలాగే ఫ్రూట్స్ అనేవి మామూలుగా సేఫ్గా ఉంటాయని మనకి ముందు నుంచి తెలిసిపోయింది. ఇప్పుడు ఒక అడవిలో
మనం వెళ్తున్నప్పుడు మన శరీరానికి హాని కలిగించినది ఏంటి అంటే తీయగా ఉన్న పదార్థం. ఏదైనా చేదుంది నోటికి అంటే తీయగా లేదు అని అంటే వాటిని మనం సస్పిషియస్గా చూస్తాం. అంటే కొన్ని అంటే కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ అందులో ఉంటాయి. తీయగా ఉన్నవి జనరల్గా సేఫ్ ఉంటాయి, వాటిని మనం ఫ్రూట్స్ అని పెట్టుకున్నాం. వాటిని వండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. అలాగే ట్యూబర్స్ అంటే భూమి కింద పండించిన గడ్డలు, అడవిలో సహజంగా దొరికిపోయేవి, అవి తినడం కూడా మనం అలవాటు చేసుకున్నాం. దీంతోపాటు పాలు, పెరుగు, పశు సంపద, కోళ్ళు అలా పెంచి చేపలు, ఇవి మన ఆహారంలో ఒక పార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ధాన్యాలు, దాంట్లో ఉండే పోషకాలు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంత మోతాదు ప్రోటీన్స్ మాంసకృతులు ఉంటాయి. పప్పు దినుసులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ 20% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా నూనె గింజలు, నువ్వులు, వేరుశనగలు, వీటిలో మనకి ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి, కొద్ది మోతాదు ప్రోటీన్స్ ఉంటాయి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొన్ని రకాల విటమిన్స్, విటమిన్ ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలోనే మనకు లభిస్తాయి. ఆకుకూరలకు సంబంధిస్తే అవి కంప్లీట్ ఆకులు, అలా అని తీసిపేయడానికి లేదు. 100 గ్రాముల ఆకుకూరలో మనకి 3 నుంచి 4 గ్రాముల వరకు ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఐరన్, ఫాలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఇలా ఎక్కువ మెగ్నీషియం, ఇట్లా ఈ ఎక్కువ మన బాడీకి విటమిన్స్ అండ్ కీ మినరల్స్ ఏవైతే అవసరమో అవి ఆకుకూరలో సహజంగా ఉంటాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆకు, దాంట్లో ఇవే సిస్టమ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్లో తేలిగ్గా అరిగే, తొందరగా రక్తంలో గ్లూకోజ్ పెంపించే గుణం ఉంటుంది, తీయగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ రూపకము, ఫ్రక్టోజ్ రూపకంలో ఉంటాయి. ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం ఉంటాయి. ట్యూబర్స్ అంటే భూమి కింద పండిన గడ్డల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా పాలు విషయానికి వస్తే మనకి మాంసాహారం కాబట్టి మనకు అందులో కాల్షియంతో పాటు మేలైన మాంసకృతులు ఉంటాయి. గుడ్డు 100% గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ ప్లస్ రకరకాల విటమిన్స్, విటమిన్ డి, ఏ, జింక్, ఐరన్ ఉంటుంది. ఇంకా చికెన్, మటన్ విషయానికి వస్తే ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇది బ్రాడ్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రూప్ లాగా చేసామన్నమాట. ఎందుకంటే పోషకాలు ప్రపోర్షన్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఒక రోజుకి ఒక వ్యక్తి ధాన్యాలు అయితే 250 గ్రామ్స్ తీసుకోవాలి. అందులో రకరకాల ధాన్యాలు వాడాలి. ఒకటే బియ్యం నాకు అలవాటు, నేను 3 పూటలు అదే తింటామని కాదు. ఒక పూట రాగి, ఒక పూట జొన్న, ఒక పూట సజ్జ ఆర్ బియ్యం, అలా తీసుకున్నప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం రాదు. అండ్ ఒక యావరేజ్ వ్యక్తికి మోడర్న్ లైఫ్ స్టైల్కి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి 2000 క్యాలరీస్ వరకు అంటే శక్తి మనకు సరిపోతుంది. సో మీకు ఆ శక్తి రావాలంటే ధాన్యాలు రోజుకి ఓన్లీ 1/2 కిలో మాత్రమే వాడాలి. అది పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఈక్వల్గా డివైడ్ చేసుకోవచ్చు. రోజుకి 90 గ్రాముల వరకు పప్పు దినుసులు, లేదా 2 గుడ్లు, లేదా 100 గ్రామ్స్ చికెన్ ఆర్ ఫిష్ అలా వాడుకోవచ్చు. ఎనీ 1 ఐటెం తీసుకున్నా సరిపోతుంది. అంటే మీరు శాకాహారులు అయితే ఇలా తీసుకోవచ్చు, మాంసాహారులు అయితే అలా తీసుకోవచ్చు. నూనె గింజలు ఆర్ నట్స్, ఇప్పుడు అంటే నట్స్ అనేది చాలా ట్రెండీగా అయిపోయాయి, కానీ మనము ముందు నుంచి కూడా నూనె గింజలు వాడతాం. నువ్వులు వాడతాం, కాజు వాడతాం, పిస్తా వాడతాము, వేరుశనగలు వాడతాము. కూరల్లోనే వాటిని పొడుల్లాగా మనం వాడుకునే అలవాటు మనకుంది. ఆల్రెడీ కూరల్లో ఇది వాడుతున్నారు అంటే మళ్ళీ ప్రత్యేకంగా వాడాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ మనకు వంట చేసుకోవడం కూడా అలవాటైంది కాబట్టి నూనెలాగా కూడా మనం కొవ్వు పదార్థాలు తీసుకుంటాం. కాబట్టి నూనె రోజుకు 4 నుంచి 5 చెంచాలు అంటే 25 గ్రామ్స్ 30 ml. నట్స్ ఆర్ నూనె గింజలు రోజుకు 30 గ్రాములు అంతా వాడుకోవచ్చు. మ్యాక్సిమంగా మనకు అవసరమయ్యేది వెజిటబుల్స్. ఎందుకంటే మోడర్న్ డేలో మీరు కదలట్లేదు, మీరు ఎక్కువగా బ్రెయిన్ని యూజ్ చేసుకుంటున్నారు, రకరకాల స్ట్రెస్కి గురి అవుతున్నారు. కాబట్టి మీకు కావాల్సింది ఎక్కువ విటమిన్స్, మినరల్స్. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా మనకు లభించేది కూరగాయల్లో. సో రోజుకి 350 గ్రామ్స్ ఆఫ్
వెజిటబుల్స్ అవసరము, అందులో ఖచ్చితంగా 75 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఆకుకూరలు మీరు తీసుకోవాలి. లక్కీగా మనకు హైదరాబాద్లో ఆర్ సౌత్ ఇండియాలో మనకి సీజనల్గా చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. పాలకూర కావచ్చు, చుక్కకూర కావచ్చు, గోంగూర కావచ్చు, తోటకూర, అలా ఎన్నో రకాల పొన్నగంటి కూర, మునగాకు, పుదీనా, కొత్తిమీర. సో ఇలా వారానికి రోజుకొకటి కూడా మీరు వాడుకోవచ్చు. కరివేపాకుని కూడా ఒక ఆకుకూరలాగా మనము చేసుకోవచ్చు. దెన్ దుంపలు, వీటిని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నారు అని అంటే మీరు కొంచెం ధాన్యాలని తగ్గించుకోవాలి. ఓకే. దెన్ వీటితో పాటు ఫ్రూట్స్ ఎంత తినాలి? ఏ సీజన్లో వచ్చే అవి తిన్నా కూడా మీరు రోజుకి 150 గ్రాములు సరిపోతాయి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభిస్తాయి. కానీ ఏదైనా ఉడకనిది తినాలి, పచ్చిగా తినాలి కాబట్టి అది ప్రిఫరబుల్. అండ్ పాలు, పెరుగు రోజుకు 300 ml, ఒక గ్లాస్ 300 ml అంటే పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ. అది పెరుగులాగైనా మజ్జిగలాగైనా వాడుకోండి. ఇప్పుడు మీ ఆహారపు అంటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి సరుకులతో చేసుకునే డిఫరెంట్ ఐటమ్స్ మీరు చేసుకున్నప్పుడు ఆ కూర్పు మన శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఎస్ సార్, చూస్తున్నారు కదండి, మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాహారం అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా అంటే క్వశ్చన్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, పలు రకాల ఆహార పదార్థాలు లైక్ తీసుకోవడం వల్ల ఇవి తీసుకోవడం ఆరోగ్యకరమా అంటే కొన్ని తీసుకోవద్దు అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా తీసుకోకపోవడం ఏమైనా ఉన్నాయా? తీసుకోనికూడదు అని అంటే ఏ పద్ధతిలో మీరు వండి తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ రోజుకు 150 గ్రామ్స్ తినాలి, కానీ మీరు స్మూతీ చేసుకుంటున్నారు, వాటిని జ్యూస్ లాగా చేసుకుంటున్నారు అన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా తేలిగ్గా జీర్ణం అయిపోతాయి. ప్లస్ 150 గ్రామ్స్తో మీకు అంత జ్యూస్ రాదు, మీరు 2-3 ఇంకా ఎక్కువ వాడతారు. ఒకటేసారి అంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మనము ప్రాసెసింగ్ గురించి మాట్లాడతాము. ఇప్పుడు ధాన్యాలు, ఇప్పుడు బియ్యం, దంపుడు బియ్యము, లెస్ ప్రాసెస్డ్ రైస్ మనకు మంచిది, ఎందుకంటే పైన పొట్టులో బి విటమిన్స్ ఉంటాయి. కానీ మనం అలా కాదు, చాలా ఎక్కువ పాలిష్ చేసింది ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకా కొంచెం గోధుమ పిండి కూడా మైదాలాగా వాడడము, బేకరీ ఐటమ్స్ తినడము చేస్తున్నాము. అలా ఎవరికి ఏంటంటే మనము పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా త్వరగా జీర్ణం అయిపోయి రక్తంలో బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. క్యాలరీస్, ఎనర్జీ వస్తుంది, కానీ దాంట్లో దానికి సరిపోయే అవసరమయ్యే విటమిన్స్ మనకు లభించట్లేదు. అలాగే పీచు పదార్థం కూడా లభించదు. దీంతో ఏమవుతుంది, ఊబకాయం రావడము, రక్తంలో బ్లడ్ షుగర్ పెరిగిపోవడము, మలబద్ధకము ఇలాంటివి వచ్చేస్తాయి. అంటే ఎంత తిన్నా కూడా త్వరగా అరిగిపోతుంది కాబట్టి ఆకలి మళ్ళీ మళ్ళీ అవుతుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడినట్టే పీచు పదార్థం, దీని ప్రాధాన్యత బాడీకి ఎలా ఉంటుంది మేడం? పీచు పదార్థం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే పీచు వల్ల, అంటే పీచుని ఒకప్పుడు ఇది అరగదు అనేదాన్నే పీచు అంటాం. అంటే ఏ ఆహారం మనం తీసుకున్నా ప్లాంట్ బేస్డ్, అంటే గింజ ధాన్యాలు, ఈ ధాన్యాల్లో వచ్చే అరగనిది మిగిలిపోయిన దాన్నే మనం పీచు అనుకునే వాళ్ళము. అది వేస్ట్, అది మలంలో బయటికి వెళ్ళిపోతుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ పీచు పదార్థము అరగకపోయినా మన జీర్ణకోశంలో ఉండే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకే, మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అది కూడా ఒక ఆర్గన్, అంటే ఒక ఏమంటారు ఇంపార్టెంట్ అవయవం అని మనకి ఇప్పుడు తెలిసింది. అంటే మనకి లివర్, గుండె, కాలేయం ఎట్లానో జీర్ణకోశంలో ఉండే మిలియన్స్ ఆఫ్ క్రిములు, ఓకే, బ్యాక్టీరియా, అవి కూడా ఒక అవయవం లాగా పనిచేస్తున్నాయి. ఓకే, ఈ బ్యాక్టీరియా, మేలైన బ్యాక్టీరియా మనకు జీర్ణకోశంలో ఉండాలి అని అంటే తగు మోతాదులో పీచు పదార్థం తీసుకోవడము ఖచ్చితంగా అవసరము. పీచు పదార్థం కనుక తీసుకోకపోతే మేలైన బ్యాక్టీరియా నంబర్స్లో ప్లస్
వాటి ప్రకృతి పరంగా కూడా రకరకాల మార్పులు వచ్చేసి కొన్ని రకాలైన ఎలర్జీస్ కావచ్చు, లేదా ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడము, లేకుంటే రాంగ్ కెమికల్స్, న్యూరోకెమికల్స్ తయారైపోయి మన బిహేవియర్లో తేడా రావడము, డిప్రెషన్కి అవడము, లేదా ఆహారం అరగకపోవడము, ఇలా అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి గురి కావడం మనం చూస్తున్నాం. కాలర్ ఉన్నారు మేడం, ఒకసారి మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు కాజా అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, అంటే రోజు ఒక పూట తినాలనేసి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను మేడం. అంటే నాకు ఫ్యాట్ పోవడానికి అని చెప్పేసి రోజు ఒక పూట తినడానికి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను. రోజు నైట్ పూట తింటున్నాను మేడం. అంటే ఏం తీసుకోవాలి ఆహారం, ఎలాంటి టైమ్స్, అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని చెప్తాను ఫోన్ చేశానండి. చూడండి, మీరు అంటే రోజుకి ఒకటే పూట మీరు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ఒక పూట ఆహారం తీసుకోవడంలోనే మీరు అన్ని పోషకాలని మీరు బిల్డప్ చేసుకోగలగాలి. అయితే ఇది కొన్ని రోజులు ఒక టార్గెట్ గురించి మీరు చేస్తున్నప్పుడు, మీరు పెరిగిన బరువు తగ్గడానికి కానీ, లేదా ఇంకా ఏదైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కానీ, లేదా రక్తంలో చక్కెర స్థాయిలు అంటే నియంత్రించుకోవడానికి ఇలా ఒక థెరప్యూటిక్ డయట్ లాగా మీరు చేసినప్పుడు కొన్ని రోజుల వరకు అది పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ చాలా రోజులు చేసినప్పుడు మీ జీర్ణకోశం పనితీరు మీద మార్పు వస్తుంది. సో మీరు ఒకటే పూట తినాలి అని అనుకోవడం అనేది శాస్త్రీయంగా కరెక్ట్ కాదు. ఒకవేళ ఒకటే పూట మీరు తినాలి అనుకున్నప్పుడు దాంట్లో ఇన్ని రకాల అవసరమయ్యే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని ఇమర్చడము ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఒకవేళ తినాలి అని అనుకుంటే మీరు శాకాహారం తింటారా, మాంసాహారం తింటారా, దాన్ని బట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా అంటే 2 గుడ్లు, ఖచ్చితంగా ఆకుకూరతో చేసిన సూపు, లైక్ దాంట్లో నిమ్మరసం పిండడము, అంటే ఇంకా ఒకటే పూట పప్పు దినుసులతో చేసిన మొలకెత్తిన గింజలు కానీ ఉడకబెట్టినవి కానీ పెట్టుకోవడం వల్ల మీకు కనీసం ఆ తినే ఒక పూటలో మ్యాక్సిమంగా విటమిన్స్ని మనము, పీచు పదార్థాన్ని, ప్రోటీన్స్ని మనము బిల్డప్ చేసుకోగలుగుతాం. స్ప్రౌట్స్ కాకుండా వారానికి ఒకసారి మీరు రాగితో చేసిన అది కూడా మీరు బిల్డప్ చేసుకోవచ్చు, లేదా మిల్లెట్స్, కొర్రలు, సజ్జలు అట్లాంటివి కూడా 100 గ్రాములు అట్లా మీరు వాడుకోవచ్చు. సో మీ ఉద్దేశం ఏంటో మాకు తెలియదు కదా, ఎందుకు మీరు ఒక పూట తినడానికి డిసైడ్ చేశారో. సో అలా చెప్పడం సాధ్యం కాదు. థ్యాంక్ యూ కాజా గారు. సో అదేవిధంగా మేడం, ఈ పోషక పదార్థ లోపం వల్ల అంటే ముఖ్యంగా ఎలాంటి వ్యాధులు రావచ్చు మనకి? ఓకే, సో ఇక్కడ 2 రకాల పోషక పదార్థాల లోపం ఉంటుంది. ఒకటి మన శరీరానికి అవసరమయ్యే ఎనర్జీ, ఓకే, అంటే క్యాలరీస్, శక్తి తక్కువ తీసుకోవడము. దీనివల్ల పిల్లలు సరిగ్గా ఎదగకపోవచ్చు, బరువు తగ్గొచ్చు. ఓకే, పిల్లలు ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి వాళ్ళు బిడ్డ సరిగా ఎదగకపోవచ్చు, లేదంటే పాలు మోతాదులో తక్కువ కావచ్చు, పాలు వాళ్ళకి తల్లిపాలు ప్రొడక్షన్లో. ఇప్పుడు ఈ తక్కువ పోషకాలు అంటే ముఖ్యంగా శక్తి, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో ఎదిగే వయసు అంటే ఆల్మోస్ట్ అడాలసెంట్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే కొంతమంది పేషెంట్స్కి కూడా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎనీ అదర్ పేషెంట్స్ సరియైన మోతాదులో ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు బరువు తగ్గిపోవడము, దాని ద్వారా ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది. ఇంకో విధంగా ఏంటంటే, ఓకే ఎనర్జీ ఉంది, ఓకే ఫ్యాట్ అది మంచి మాంసకృతులు తీసుకోకపోవచ్చు, ఎనర్జీ తీసుకుంటున్నారు కానీ క్వాలిటీ కొవ్వు పదార్థాలు తీసుకోకపోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కానీ సరైన మోతాదులో ఆహారంలో విటమిన్స్, మినరల్స్ లేకపోవచ్చు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ A, D, E, K తగ్గొచ్చు. అప్పుడు ఎముకల నొప్పి, ఎముకల వీక్నెస్, కళ్ళ చూపు మందగించడము, లేకుంటే ఇన్ఫర్టిలిటీ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, ఓకే ఇమ్యూనిటీ తగ్గడము అనేది జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే
ఇవి శరీరంలో డిపాజిట్ ఉండవు. రోజు మీరు ఈరోజు తింటే ఈరోజు బయట మీకు అవసరమైనది వాడుకొని బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, ఇవి బిలో B6, B7, B3, B2 అట్లా రైబోఫ్లేవిన్, నైసిన్, B12 అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కీలకమైన రసాయనాలు. సో మెటబాలిజం మీద తీస్తాయి అన్నమాట. ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్ కనుక సరిగ్గా తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డ స్పైనల్ కార్డ్ సరిగ్గా తయారవ్వదు. ఇంకా మిగతా వాళ్ళకి రక్తహీనత అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా చాలా రక్తహీనత బాగా ఎక్కువైపోతుంది. రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఎముకల్ ప్రాబ్లము అలాంటివి జరుగుతాయి. విటమిన్ సి లోపం వల్ల చర్మము రిపేర్ కాదు, చర్మం అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇంతే కాకుండా మినరల్స్లో ఇప్పుడు మీరు కాల్షియం సరిగ్గా తీసుకోలేదు చాలా రోజుల నుంచి అంటే మీకు క్రాంప్స్ రావచ్చు, నర్వ్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ కావచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు. ఐరన్ సరిగ్గా తీసుకోలేదు అని అన్నప్పుడు ఆ రక్తహీనత రావచ్చు. ఓకే, జింక్ సరిగ్గా లేదు అంటే ఇమ్యూనిటీ లోపం రావచ్చు. సో అట్లా రకరకాల మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, సెలీనియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే బాడీలో సరి అయిన టైంలో రసాయన ప్రక్రియలో అవి లేకపోయినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్కి కూడా దారితీస్తుంది. ఓకే, ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ తీసుకోవడం, ఇప్పుడు కొంతమంది ఎనర్జీ ఎంత ఫుడ్ తీసుకుంటే అంత మంచిది, ఏది చెప్పినా మీరు టీవీ షోలో అట్లా ఇది మంచిది, అది మంచిది, యూట్యూబ్లో ముఖ్యంగా ఇది మంచిది, ఇది ఇలా తాగేయండి, ఇది అన్నీ మంచివి అని చెప్తున్నారు. అంటే ఎంత మోతాదులో అది మంచిది, ఏ ఆహారం ఎంత తినాలి? ఇప్పుడు గుడ్డు మంచిదే, కానీ ప్రతిరోజు ఒక వ్యక్తి ఎంత తినాలి? దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ అనేది ఎప్పుడు మనం డిసైడ్ చేస్తామంటే మిగతా ఆహార పదార్థాలు అన్నీ ఏవి తింటారో దాంతో పాటుగా ఇది తిన్నప్పుడు ఎంత తినగలగాలి అనేది ఉంటుంది. అవసరమైన దానికంటే మోతాదుకు మించి చక్కెర తీసుకున్నా, స్వీట్లు తీసుకున్నా, జ్యూసెస్ తీసుకున్నా, మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, సపోజ్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిల్లెట్సే తింటున్నాను, నట్సే తింటున్నాను, పాలు పెరుగు తింటున్నాను, కానీ నా శరీరానికి 2000 క్యాలరీస్ అవసరము, నేను తినేది మాత్రం 3000 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా శరీరము కొవ్వులాగా అది తయారు చేసుకుంటుంది. ఓకే, ఇట్ విల్ నాట్ వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళు చేసే శారీరక శ్రమ ఏంటి అని చూసుకొని వాళ్ళు ఎక్కువ బరువు ఉన్నారా, తక్కువ బరువు ఉన్నారా, దానికి తగ్గట్టుగా క్యాలరీస్ అనేది ఒకటి డిసైడ్ చేస్తాము. ఈ క్యాలరీస్లోనే అవసరమైన పోషకాలన్నీ మనము ప్లాన్ చేయాలి. దాన్నే డైట్ ప్లాన్ అని అంటాం. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అసలు బాడీకి ఎలాంటి కార్బోహైడ్రేట్ ఆరోగ్యకరం మేడం? అవి ఎంత మోతాదులో తీసుకోవాలి, మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఓకే, కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలమ్మా. సహజంగా మన భారతీయుల్లో మనం ప్రతిదీ గింజ ధాన్యాల మీద బేస్ అయ్యే ఆహారం ఉంటుంది. అంటే మీరు అన్నమో చపాతీతో ఏం కలుపుకోవాలని ఆలోచిస్తారు, ఆర్ ఇడ్లీ దోశతో ఏం చేసుకోవాలి అని. కాబట్టి ప్రతి ఒక్కటి గింజ ధాన్యాలతో ఉంటుంది. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎలాంటివి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పీచు పదార్థంతో కూడిన కార్బోహైడ్రేట్స్ ఏమో నిదానంగా బ్లడ్ షుగర్ని రిలీజ్ చేస్తాయి. పీచు పదార్థం లేని కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ కుక్ చేసినప్పుడు, ఎక్కువ ప్రాసెస్ చేసినప్పుడు చాలా త్వరగా జీర్ణమైపోయి చాలా ఎక్కువగా బ్లడ్ షుగర్ని పెంచుతాయి అన్నమాట. సో రోజువారీగా మనకి 40 గ్రాముల పీచు పదార్థం అన్న మనం తీసుకోవాలి. కాబట్టి ఈ ధాన్యాలని ఎక్కువగా పాలిష్ చేసిన, ఎక్కువ ప్రాసెస్ చేసి పైన పొరలు తీసుకోవడం మంచిది. అప్పుడు మనకి అంటే వెజిటబుల్స్ ఎంత తీసుకున్నా పీచు పదార్థం అందించేది మాత్రం ధాన్యాలు, ముఖ్యంగా పొట్టుతో ఉన్న ధాన్యాలు, మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, అలాగే పొట్టుతో ఉన్న పప్పు దినుసులు, వీటిలో మనకి ఎక్కువగా పీచు పదార్థం చాలా తేలిగ్గా లభిస్తుంది. దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ సప్లిమెంట్స్ అని మళ్ళీ దానికి ప్రత్యేకంగా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆహారంలో మనం తీసుకునే రైట్ సెలెక్షన్ ద్వారా అవి ప్రాసెసింగ్ ఎలా చేస్తామో చూసుకొని తీసుకోవడం అవసరం. ఇంకోటి ఏంటంటే ఇలా పీచు పదార్థం ఆహారంతో పాటు ఉడికి నీళ్ళని తీసుకొని హైడ్రోలైజ్ అయినప్పుడు మన జీర్ణకోశం మీద దాని ఎఫెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది.
మీరు కావలసుకొని ఏదో ఫైబర్ సప్లిమెంట్స్ అట్లా తీసుకున్నప్పుడు, పౌడర్ లాగా తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే మెటబాలిక్ బెనిఫిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని అందరికీ పడకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఉడకబెట్టుకొని చక్కగా, అంటే మన శరీర తత్వానికి అవసరమైనప్పుడు మొలకెత్తించిన గింజ ధాన్యాలు కానీ, తృణ ధాన్యాలు కానీ తక్కువ పాలిష్ చేసి పైన పొరలు తీసేయకుండా మనం ఇంట్లో నిదానంగా నానబెట్టి వండి చేసిన ధాన్యాలు అనేవి మన శరీరానికి చక్కటి మేలే చేస్తాయి, కానీ నష్టం చేయవు. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు కూడా పైన పొరలో ఉంటాయి కాబట్టి బి విటమిన్స్, విటమిన్ ఈ ఇవన్నీ కూడా అందులోనే మనకు లభిస్తాయి. మళ్ళీ మనం కంగారు పడకుండా వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదండి, మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాహారం అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అదేవిధంగా మేడం, అంటే పిండి పదార్థాలని స్పెసిఫిక్గా మనం వాటిని ఎలా గుర్తించాలి? చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అంటే ఏంటి అసలు పిండి పదార్థాలు అనేవి? అంటే మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలు. సో రకరకాల ఫార్మ్స్ ఉంటాయమ్మా. మీరు అన్నట్టు ఎక్కువ మనకి ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్రతి గింజలో ప్రతి ప్రకృతి పరంగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో మీకు పిండి పదార్థం మీకు ఎక్కువ లభిస్తుంది. పిండి అంటే పిండిలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, గింజల్లో ముఖ్యంగా మీరు బియ్యము, గోధుమ, రాగులు, మిల్లెట్స్ ఏవి చూసినా మీకు దానిలో ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఓకే, ఇవి ఒక మోస్ట్లీ కెమికలీ క్లాసిఫైడ్, అంతే. వాటికి పిండి అంటే పిండిలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రూట్స్లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. అదేంటి ఆలుగడ్డ, చామగడ్డ, దుంపకూరలు, వీటిలో కూడా పిండి పదార్థం ఉంటుంది. ఫ్రూట్స్, అరటిపండు, మ్యాంగో ఆర్ ఎనీ ఫ్రూట్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే పిండి పదార్థం, అది తెలుగు నేమ్, అంతేగాని అది పిండి లాగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ కెమికల్ డిఫినిషన్. ఓకే, కార్బోహైడ్రేట్స్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో తయారయ్యే ఒక రసాయనం. ఓకే, అండ్ అదేవిధంగా చాలా మంది తిన్న తర్వాత డైజెషన్కి చాలా ఇబ్బంది పడుతుంటారు. అది డైజెషన్ కాకపోవడం వల్ల చాలా అవస్థలు పడుతూ ఉంటారు చాలా మంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది బాడీలో, అంటే దేనివల్ల? అంటే డైజెషన్ అనేది ఇప్పుడు జీవన ప్రక్రియ అనేది ఇప్పుడు కార్బోహైడ్రేట్స్కి వేరే ఉంటుంది, మాంసకృతులకి వేరే ఉంటుంది, కొవ్వు పదార్థాలకి వేరే ఉంటుంది. ఓకే, అంటే ఇవి ఈ మూడు డిఫరెంట్ రసాయనాలు కాబట్టి వాటికి అరిగించుకునే ఎంజైమ్స్ అనే రసాయనాలు మన శరీరము జీర్ణకోశంలో తయారు చేసుకుంటుంది. అంటే లివర్లో తయారవుతాయి, స్టమక్లో తయారవుతాయి ఇవన్నీ. సో అన్నిటికంటే త్వరగా జీర్ణమయ్యేది పిండి పదార్థాలు, 2 గంటల్లో అరిగిపోతాయి. మాంసకృతులకి 3 గంటలు పడుతుంది, కొవ్వు పదార్థాలకి 4 గంటలు పడుతుంది. అయితే మీరు తీసుకునే ఆహారంలో మీరు డిఫరెంట్ ఫుడ్ ఫార్మ్స్ తీసుకుంటారు. మీరు బిర్యానీ లాగే తినొచ్చు, లేదా మీరు పల్లీలు మిక్చర్ తినొచ్చు, ఆర్ మయోనైస్ కలిపిన బర్గర్ తినొచ్చు, చికెన్ బర్గర్ ఆర్ మటన్ బర్గర్ తినొచ్చు, దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినొచ్చు. సో ఒక్కొక్క ఫుడ్లో డిఫరెంట్ పోషకాల ప్రపోర్షన్ వేరేగా ఉంటుంది. సో మీరు ఆహారంలో ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు మీరు మసాలా ఎక్కువ ఉన్న మటన్ పీస్ తిన్నారు, దాంతోపాటు మిర్చికా సాలం తిన్నారు. సో ఆ ఆహారంలో కొవ్వు పదార్థాల శాతం పెరిగిపోతుంది. సో మనం ఇందాక చెప్పినట్టు కొవ్వు పదార్థాలు అరగడానికి 4 గంటలు పడుతుంది. సో మీరు రోజు తినే ఇడ్లీ, ఆ రోజు తినే మామూలు తెల్లన్నము, ఒక లైట్ కూర, పప్పు అవి తిన్నప్పుడు మీకు అందులో కొవ్వు పదార్థం ఎక్కువ ఉండదు కాబట్టి 2 గంటల్లోనే అది జీర్ణమైపోతుంది. ఓకే, సో ఇష్యూ ఏంటంటే మన శరీరంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు, లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు, ఆర్ స్టమక్లో సరిగ్గా అంటే ఎంజైమ్స్ రిలీజ్ కానప్పుడు డైజెషన్ మీద ప్రాబ్లం అవుతుంది. కానీ సహజంగా ఏంటి, మామూలుగా మీ శరీరం అవసరాలకు తగ్గట్టుగా ఒక డైట్ ప్లాన్ క్రమ పద్ధతిలో మీరు తీసుకున్నప్పుడు ఒకటేసారి ఎక్కువ భోజనం చేయకుండా, అంటే మన శరీరం అలవాట్లు బట్టి మీరు తీసుకున్నప్పుడు మీకు అసలు డైజెషన్ ఇబ్బంది కాదు. ఓకే,
కానీ డైజెషన్ ఇబ్బందులు ఎప్పుడు మొదలవుతాయి? మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకొని, మీరు పొద్దున్న లేవగానే కంప్యూటర్ మీద కూర్చొని మళ్ళీ తర్వాత 1 గంట 2 గంటలు బస్సులో కానీ మెట్రోలో కానీ కార్లో కానీ ప్రయాణించి మళ్ళీ వచ్చి కంప్యూటర్ ముందే కూర్చొని మీరు మళ్ళీ ఈవినింగ్ ఒక 2 అవర్స్ అలాగే ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అలసిపోతారు కాబట్టి మళ్ళీ యు ఆర్ గోయింగ్ టు బి సిట్టింగ్. కానీ టైం టు టైం మీకు ఆకలి అవుతుంది కాబట్టి మీరు ఇలాంటి ఫుడ్స్ తింటూ ఉంటారు. మీరు అసలు కదలట్లేదు. సో మన జీర్ణకోశానికి గ్రావిటీకి చాలా సంబంధం ఉంటుంది. మీరు వాకింగ్ అట్లా చేసుకున్నారు, తిన్నారు, వాకింగ్ అట్లా చేసుకున్నప్పుడు ఆహారం చాలా సులువుగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి జరుగుతూ ఉంటుంది. జీర్ణం అవ్వడం అనేది తేలిగ్గా జరుగుతుంది. కానీ మనం కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా, అంటే అది కొంచెం నిదానంగా జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని చూడ్డానికి లైట్గా ఉన్న ఫుడ్స్, అందులో ఉండే ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేక్ ఆర్ చాక్లెట్, ఇట్ లుక్స్ అంటే ఇట్ లుక్స్ వెరీ సింపుల్, అంటే చూడ్డానికి ఇంతే కదా అని అనిపిస్తుంది. అంటే ఐ కెనాట్ మెన్షన్ ద బ్రాండ్ నేమ్స్, బట్ ఒక ఇంతే కదా చాక్లెట్ బార్ అనిపిస్తుంది. బట్ దట్ చాక్లెట్ బార్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్. మీరు కోకోతో తయారు చేసిన ఏ చాక్లెట్ అయినా మీరు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చదివినట్టయితే చక్కెరతో పాటు కొవ్వు పదార్థం కూడా చాలా ఉంటుంది. ఆర్ ఎందుకు, మీరు ఒక మోతీచూర్ లడ్డు తినడం చాలా తేలిగ్గా, మోతీచూర్ నమలాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ దాంట్లో ఉండే బూందీ చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, ఎక్కడ మీకు చక్కెర ఇలా కారుతున్నట్టు కూడా కనిపించదు. అంటే ఇట్ ఈస్ వెరీ డిసెప్టివ్. కానీ ఆ చిన్న చిన్న బూందీ తయారు చేయడానికి, మోతీ లాగా చిన్న బూందీ తయారు చేయడానికి మీరు ఎంతో ఆయిల్లో ఫ్రై చేస్తే కానీ ఆ బూందీ తయారవ్వదు. చక్కెర పాకంలో దాన్ని మిక్స్ చేసి ఆ లడ్డులాగా కడతారు. తినడానికి ఎక్కువ సమయం పట్టదు, ఎందుకంటే నమలాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఈట్ ఆఫ్. ఓకే, కానీ అరగడానికి మాత్రం టైం పడుతుంది. అలాగే కాజు కత్లీ కానివ్వండి, మీరు ఎనీ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ బేస్డ్ థింగ్ కానివ్వండి. సో మనకి ఇష్టం కాబట్టి ఇప్పుడే భోజనం చేసి ఉన్నా మీకు మళ్ళీ ఎవరైనా స్వీట్ ఆఫర్ చేసినప్పుడు మీరు హ్యాపీగా తింటారు. యా మేడం, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నవ్య అండి. నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో హలో మ్యామ్, మా బాబుకి 4 years మ్యామ్, 3 కంప్లీట్ అయినాయి. ఓకే. మొహం పైన చిన్న చిన్న వైట్ గా ప్యాచెస్ లాగా వస్తున్నాయి. ఓకే. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే న్యూట్రిషన్ ప్రాబ్లమ్, ఫుడ్ బాగా పెట్టండి అని చెప్పారు. ఎట్లాంటి ఫుడ్ ఇస్తే బాగుంటది? ఫ్రూట్స్ అన్ని బాగా తింటాడు. ఓకే. ఎట్లాంటి ఫుడ్ పెట్టామంటారు బాబుకి? బాబుకి ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటి నట్టలు ఉన్నాయేమో చెక్ చేయండి అమ్మా కడుపులో. నులి పురుగులు అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలా మచ్చలు వస్తాయి. డీవార్మింగ్ చేయించండి. రక్తం ఎంత ఉందో చెక్ చేయండి. ఓకే. ఓకే, ఫ్రూట్స్ బాగా తింటాడు అన్నారు, బట్ ఈస్ వెరీ గుడ్, మంచిది. బాబుకి అంటే ప్రోటీన్, మాంసకృత్తులు సరిగ్గా అందుతున్నాయా లేదా చూడండి. అంటే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేదా ఆమ్లెట్ కానీ అట్లా ఇవ్వండి, లేదా పప్పు దినుసులు సరైన మోతాదులో ఇవ్వండి, లేదా పాలు పెరుగు తగిన అమౌంట్, అంటే ఈ బాబుకి కనీసం 300 ml to 500 ml వరకు మీరు ఇవ్వచ్చు. అలాగే వెజిటబుల్స్, అంటే రకరకాల వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా ఎక్కువ ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. థ్యాంక్ యూ నవ్య గారు. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. అయితే చెప్పండి. అండ్ ఇంకొకటి, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మాంసకృతులు, ఈ మాంసకృతులు అంటే ఏంటి మేడం? అంటే స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటాయా? మాంసకృతులు అని అంటే, మాంసకృతులు అనేది కూడా ఒక ప్రోటీన్ అని ఒక రసాయనం అన్నమాట. అంటే ఇవి ఒక 9 రకాల అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. అంటే అమైనో గ్రూపు, యాసిడ్ గ్రూపు రెండు కలిపి ఈ ఒక టిపికల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ వీటికి ఉంటుంది అన్నమాట. అవి కొన్ని
శరీరంలో 22 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. 9 మన శరీరం తయారు చేసుకోలేదు, మిగతావన్నీ అది తయారు చేసుకోగలుగుతుంది. వీటితో ఒక 1,000 రకాల ప్రోటీన్స్ని మన శరీరం తయారు చేసుకుంటుంది. ఇప్పుడు మీ జుట్టు ప్రోటీన్, మీ గోర్లు ప్రోటీన్, మీ రక్తము ప్రోటీన్, మీ అంటే చర్మంలో ప్రోటీన్. సో ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఈ అమైనో యాసిడ్స్తో తయారు చేసే మాయిటీ అంటే ప్రోటీన్ అని అంటారు. వాటి తెలుగులో మనము మాంసకృత్తులు అంటాం. మాంసకృత్తుల్లో అమైనో యాసిడ్స్, శరీరం తయారు చేసుకోలేని అమైనో యాసిడ్స్ అన్నీ కూడి చాలా బాగా ఉన్నాయి అనుకుంటే మంచి క్వాలిటీ ప్రోటీన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్, పాలతో తయారు చేసిన పదార్థాలు, చికెన్, జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఈ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సోయాబీన్లో కూడా మంచి ప్రోటీన్ అన్నమాట. పప్పు దినుసుల్లో ఆర్ రైస్ అంటే బియ్యము, గోధుమల్లో ఏదో ఒక అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది అనమాట. ల్యూసిన్, లైసిన్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి అంత మంచి క్వాలిటీ కాదు. ఖచ్చితంగా పప్పుతో తీసుకున్నప్పుడే మంచి క్వాలిటీ అనేది అవుతుంది. సో ఎందుకు ఈ ప్రోటీన్ పౌడర్స్ మీద ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంటుందంటే, మనము రాను రాను మన జీవన శైలిలో అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడము, చేయాల్సిన మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం ద్వారా శరీరంలో కొవ్వు శాతం చాలా పెరిగిపోతుంది. సో ప్రతి ఒక్కరు పిల్లలు ఒక 2-3 నెలలు వాళ్ళు ఆహారం మీద ఫోకస్ చేయకుండా ప్రత్యేకంగా శ్రమ ఓర్చి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే వాళ్ళ శరీర బరువు బాగా పెరిగిపోతుంది, కొవ్వు శాతం అనేది పెరిగిపోతుంది. సో కండ పెంచుకోవడం మంచిది, ఇలా కొవ్వు మంచిది కాదు అంటే చాలా అందరూ ఏమనుకున్నారు అంటే మాంసకృత్తులు ఎక్కువ వేస్తే కండ బాగా పెరిగిపోతుందని అనుకున్నాం. అలాగే భారతదేశంలో శాకాహారులు ఎక్కువ ఉండడము, ఎక్కువగా బియ్యం మీద ఆధారపడడం. అంటే మీరు ఒక ప్లేట్లో చూస్తే అందులో ఎక్కువ బియ్యమే ఉంటుంది. అది వాళ్ళు సంపన్నులైనా కానివ్వండి, మధ్య తరగతి వాళ్ళైనా కానివ్వండి, మనకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే కూరలు కొంచెము ఈ అన్నము, రొట్టెలు తినడం అనేది. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగిపోతున్నాయి. మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ కూడా సరిగ్గా అందట్లేదు. ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం టీ, కాఫీ తాగుతాము, పాలు తాగము, ఖచ్చితంగా పెరుగు తినాలని లేదు. పప్పు కూడా మనం ఎక్కువగా సాంబార్ అట్లాంటివి హాస్టల్లో మీరు చూడండి ఏంటంటే సాంబార్. సో ఎంత పప్పు, 1 kg పప్పులో ఒక 30-40 మంది తింటారు. ఓకే. సో ప్రతి ఒక్కరు నేను ఇందాక చెప్పినప్పుడు 90 గ్రాములన్నా పప్పు దినుసులు తీసుకోవాలి. ఒక టిఫిన్లో మీరు మినపప్పు లాగా ఇడ్లీ, దోశలో 30 గ్రాములు 40 గ్రాములు తీసుకున్నా, మీ లంచ్ అండ్ డిన్నర్లో 20-25 గ్రాములన్నా మీరు పప్పు తీసుకోవాలి. అలా సాంబార్ తీసుకున్నప్పుడు మీకు చాలా ఎక్కువ తినాల్సి వస్తుంది. అదే పప్పు రూపకంలో తింటే మీకు ఒక మోడరేట్ మినీ కటోరీ తీసుకున్నా సరిపోతుంది, అది కూడా చిక్కటి పప్పు. కానీ మనం అన్నమేమో ఎక్కువ తినేస్తున్నాము, ఈ పప్పు సరైన మోతాదులో తినట్లేదు. 3 వంతుల బియ్యము, 3 వంతుల గోధుమకి 1 వంతు ఖచ్చితంగా పప్పు తినాలి. అలా తీసుకున్నప్పుడే మీకు మాంసకృత్తుల బ్యాలెన్స్ అనేది మీ ఆహారంలో మెయింటైన్ అవుతుంది. ఓకే, కాలర్ మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే. పవన్, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. ఇందాక ఒక కాలర్ మీకు కాల్ చేశారు కదా, వాళ్ళ బాబుకి కడుపు ప్రాబ్లం ఉంది. ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్ తో మా అక్క కొడుకు కూడా సేమ్ అలాగే ఉంది. సో ఈ నులిపురుగులు వీటికి నిర్మూలించడానికి మన టానిక్స్ కానీ వాటికి ఏమన్నా మెడిసిన్స్? నులిపురుగులు వీటికి మీరు మీ పీడియాట్రిషియన్ని కనుక్కోవాలి. సిమ్టమ్స్ బట్టి వాళ్ళు ఇస్తారండి. బాబు ఏజ్ ఇతరత్ర చూసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఎవ్రీ 6 monthsకి ఒక టాబ్లెట్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ పవన్ గారు. సో అదేవిధంగా మేడం, ఈ ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా వినే వర్డ్ ఇది, ఈ విటమిన్లు అంటే ఏంటి, అసలు బాడీకి ఇవి ఎలాగ హెల్ప్ చేస్తాయి? చూడండి, విటమిన్స్ అనేవి ఇప్పుడు బాడీ అనేది ఒక రసాయనాల కూడిక. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు ఒక కొలను, ఆ కొలంలో నీళ్ళలో చేపలు, అంటే
అందులో చెట్లు కూడా పెరగచ్చు, ప్లస్ చేపలు కూడా తిరగచ్చు, లేకుంటే ప్రాన్స్ కూడా పెంచవచ్చు, పురుగులు ఉంటాయి. ఇట్స్ ఎ సిస్టమ్. అలాగే హ్యూమన్ బాడీలో కూడా మనం కూడా ఒక రకరకాల కెమికల్స్లో కూడిక, దాంట్లో శక్తి బట్టి మనము లైవ్గా ఉంటాం. అంటే ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడము అనేది జరుగుతుంది. ఈ కొన్ని జీవన ప్రక్రియలో ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ స్టెప్స్ జరగాలి అంటే ఈ పర్టికులర్ కెమికల్ అవసరం పడుతుంది. ఆ పర్టికులర్ కెమికల్ కానీ ఒక క్యాటలిస్ట్ అంటాం, అంటే అది ఉంటేనే ఆ రియాక్షన్ జరుగుతుంది, లేదంటే జరగదన్నమాట. ఆ క్యాటలిస్ట్ని, మన శరీరానికి అవసరమయ్యే క్యాటలిస్ట్ని, అవి ఎంజైమ్స్ కావచ్చు, ఒక కెమికల్ ప్రోడక్ట్ కావచ్చు, వాటిని మనం విటమిన్స్ అంటాం. అంతే. ఓకే. సో ఈ విటమిన్స్, ఈ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ మినరల్స్ రూపకంలో, అంటే మెటల్స్ రూపకంలో, అట్లా మినరల్స్ రూపకంలో ఉన్నప్పుడు వాటిని కీ ఎలిమెంట్స్ లైక్ ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం, మన బాడీ తయారీకే కాల్షియం, ఫాస్ఫరస్తో బోన్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఈ నిర్మాణానికి ఉపయోగించబడేవి మ్యాక్రో మినరల్స్ అంటాము. సూక్ష్మ లెవెల్లో కావాల్సినవి సూక్ష్మ పోషకాలు అంటాం. చాలా తక్కువ అవసరం, లైక్ అయోడిన్ చాలా తక్కువ మోతాదు అవసరం. కానీ అయోడిన్ లేకపోతే మనకి గాయిటర్ సమస్య, థైరాయిడ్ గ్లాండ్ పనితీరు సమస్య ఉంటుంది. ఇప్పుడు ఫ్లోరైడ్ ఇది అవసరానికి దానికంటే తక్కువ తీసుకున్నా పళ్ళు ఇవి స్ట్రక్చర్ దెబ్బతింటాయి. ఎక్కువ తీసుకుంటే పళ్ళ మీద అంటే లైన్స్ రావడము, లేకుంటే బోన్స్ డిఫార్మిటీ జరగడం అనేది జరుగుతుంది. ఓకే. సో మినరల్స్ మనకి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కాల్షియం బాగా తగ్గిపోతే బోన్స్ వీక్ అయిపోతాయి, బ్రిటిల్ అయిపోతాయి, విరిగిపోతాయి త్వరగా. సో అట్లా నథింగ్ బట్ ఇంపార్టెంట్ కెమికల్స్, ఇంపార్టెంట్ రసాయనాలనే మనము విటమిన్స్ అని అంటాం. ఓకే. అండ్ అదేవిధంగా ఈ మిల్క్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అండ్ అలాగే పెరుగు, కర్డ్, ఇది తినటం వల్ల ఎముకలు బాగా ఆరోగ్యంగా ఉంటాయి అంటారు. ఎంతవరకు నిజం మేడం ఇది? అంటే ఇందులో ఓన్లీ పాలు ఎక్కువ కాల్షియం అండ్ బి విటమిన్ సోర్స్ అండి. ఇప్పుడు ఎగ్స్, చికెన్ వీటికి వస్తే మనకి వాటి కండని పెంచుకోవడానికి ఆర్ మంచి ప్రోటీన్స్ లభిస్తాయి కాబట్టి మనం చేసిన ఎక్సర్సైజ్ ద్వారా కండ తయారవుతుంది కాబట్టి దానికి ఉంటుంది. ఇప్పుడు ఎముకల ఆరోగ్యానికి విషయానికి వస్తే మాత్రం రాగి ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎముకల సాంద్రతతో పాటు కండరాల పటుత్వం కూడా మనం కోల్పోతాం అన్నమాట. ఓకే. సో ఏజ్ పెరిగిన తర్వాత అంటే 60, 70 అట్లా పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో సాంద్రత అనేది, బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇంతే కాకుండా ఆ బోన్స్ని ఒక పొజిషన్లో ఉండేవి, అట్లా ఒక స్ట్రక్చర్ మన శరీరానికి ఇచ్చేది కండ. ఓకే. ఒకవేళ కండరాల పటుత్వం కూడా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, పడడం, విరగడం అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. కాబట్టి ఏదైనా కూడా బ్యాలెన్స్ డైట్ మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అవసరమైతే ఇన్వెస్ట్ చేయాలి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ అనేది కంపల్సరీ అవసరము. ఆ అవగాహన అనేది ఒక లైఫ్ స్కిల్. అలాగే రక్తహీనత అనేది మనం గర్భిణీ స్త్రీల్లో ఎక్కువగా చూస్తుంటాం. అవును. సో దీనికి ఏదన్నా పర్టికులర్ సొల్యూషన్ ఏదైనా ఉందా మేడం? అంటే చూడండి, రక్తహీనత అనేది భారతదేశంలో ఆల్మోస్ట్ 60-70% వరకు ఉంది. అది స్త్రీలు కావచ్చు, అది పురుషుల్లో కూడా కావచ్చు. అయితే వీటికి మూల కారణం ఏంటంటే ఆహారంలో మంచిగా శరీరానికి వంటబట్టే ఐరన్ ఫామ్ అనేది లేకపోవడము. ఐరన్ ఒకటే కాకుండా వేరే రకరకాల బి విటమిన్స్ రక్తం తయారీకి అవసరం ఉండడం, లైక్ థైమిన్, రైబోఫ్లేవిన్, ఫాలిక్ యాసిడ్, B12, ఇలా 4-5 రకాల బి విటమిన్స్ ఉంటేనే రక్తం అనేది సరిగ్గా తయారవుతుంది. సో వీటితో పాటు మేలైన మాంసకృతులు, శుభ్రమైన వాతావరణము, శరీరంలో జీర్ణకోశంలో మేలైన బ్యాక్టీరియా ఉండడం, సూక్ష్మ బ్యాక్టీరియా ఉండడం చాలా అవసరం. ఇవన్నిట్లో ఎక్కడైనా తేడా ఉన్నప్పుడు ఆహారంలో సరైన ఐరన్ మోతాదు లేకపోవడము, లేదా బి విటమిన్స్ లేకపోవడము, ఐరన్ వంటబట్టుకోవడానికి అవసరమయ్యే విటమిన్ సి లేకపోవడము, ఓకే, లేదా కొత్త కణాలు తేయడానికి అవసరమయ్యే మాంసకృతులు సరిగ్గా తీసుకోకపోవడము, లేదా అశుభ్రమైన వాతావరణంలో అది
అశుభ్రమైన డ్రింకింగ్ వాటరే కావచ్చు, లేదా వాతావరణంలో మనం జీవించడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది బాగా పెరిగిపోయి ఐరన్ అనేది ఎక్కువగా అరగదు ఆ శరీరానికి వంటపడుతుంది. లేదా రిపీటెడ్లీ యాంటీబయాటిక్స్ అట్లా యూజ్ చేసినప్పుడు కూడా గట్లో మేలైన బ్యాక్టీరియా నంబర్ అండ్ క్వాలిటీ చేంజ్ చేయడం వల్ల కూడా ఈ ఇబ్బంది రావచ్చు. ఓకే. అండ్ చాలా అంటే ఈ అరటి పండ్లు చాలామంది హెల్త్కి మంచిది తినాలి అంటారు. ఇంకొంతమంది తింటే ఫ్యాట్ పెరుగుతుంది, లేదా అరటి పండు తినడానికి స్పెసిఫిక్ టైం అంటూ ఒకటి ఉంటుందని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అరటిపండు ఒక ఫ్రూట్, ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క ఫ్రూట్ అంటే ఏం వండకుండా తినే పదార్థం అంతే. కానీ ఫ్రూట్స్ అన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ హ్యావ్ డిఫరెంట్ న్యూట్రిటివ్ వాల్యూస్. అందులో అరటిపండులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఆల్రెడీ గింజలతో తయారు చేసిన అన్నము, బియ్యము, చపాతీ ఇవి ఎక్కువ తింటున్నప్పుడు మళ్ళీ దాని టాప్ ఆఫ్ దట్ అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ లోడ్ అనేది పెరుగుతుంది, కొవ్వు తయారవుతుంది. కానీ నేను తీసుకునే ఆహారం మితంగా తీసుకుంటాను, దాంట్లో హెల్దీ కార్బోహైడ్రేట్ గురించి నేను బనానాను పెట్టుకుంటానంటే ఇట్ విల్ బి మ్యాచింగ్. టోటల్ క్యాలరీస్ కౌంట్, కార్బోహైడ్రేట్ కౌంట్ పెరగదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎస్. అండ్ ఈ కాల్షియం శరీరానికి ఎంత అవసరం మేడం? అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ కాల్షియం వస్తుంది, ఎలా యూజ్ అవుతుంది బాడీకి? కాల్షియం అనేది ఒక మ్యాక్రో మినరల్. సో అట్లీస్ట్ 1000 mg అన్న ప్రతిరోజు అడల్ట్స్కి అవసరం ఉంటుందమ్మా. ఇంకా ఎదుగుదల ఉన్న వయసులో, అడాలసెన్స్లో, అలాగే లాక్టేటింగ్ మదర్స్లో ఇంకా కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా, బికాస్ తల్లి నుంచి బిడ్డకి అవసరమయ్యే కాల్షియం సరఫరా అవుతుంది. కంప్లీట్ న్యూ బార్న్ బేబీ మొత్తం స్కెలిటల్ సిస్టమ్ అంతా తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి కాల్షియం రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎముకల తయారీకే కాకుండా అంటే నర్వ్ ఫంక్షనింగ్కి, కండరాల పనితీరుకి, బాడీలో ఉండే pH బ్యాలెన్స్కి కూడా కాల్షియం ఫాస్ఫరస్ మధ్యలో సమన్వయం చాలా అవసరం. ఓకే. సో ఆహారం ద్వారా పాలు, పెరుగు, సోయా మిల్క్ ఇట్లాంటి వాటిలో కాల్షియం ఎక్కువ లభిస్తుంది. ఆకుకూరలు, చిన్న చేపలు, నువ్వులు, రాగులు, మినుములు వీటిలో కూడా కాల్షియం లభిస్తుంది. సో ఎవరికైతే పాలు పడదో వాళ్ళు ఖచ్చితంగా రాగులు ఒక పూట తీసుకోవడం వల్ల ఈ ఇబ్బంది నుంచి వాళ్ళు వచ్చేసుకోవచ్చు. రాగితో కూడా తయారు చేసిన పాలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అదైనా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ లైక్ విటమిన్ డెఫిషియన్సీ అని కూడా చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ఏంటి మేడం, అంటే ఏంటి అసలు బాడీకి ఎలాగా హార్మ్ చేస్తుంది ఇది? అంటే విటమిన్స్ అంటే మీరు ఇన్ని రకాల, ఒక 45 రకాల కీలకమైన విటమిన్స్ ఉంటాయి మనకు. అందులో కొవ్వులో తయారు చేసిన విటమిన్స్ ఒకటైతే నీళ్ళలో నానైన పదార్థాలు అంటే నీళ్ళలోనే వర్క్ చేసే విటమిన్స్ కొన్ని ఉంటాయి. కొన్నేమో ఫ్యాట్ మీడియం అవసరమై ఉంటాయి, వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ADEK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఇవే మీరు ఎక్కువ తీసుకుంటే బాడీలో స్టోర్ అవుతాయి, అదేమి ఇమీడియట్లీ వాటర్లో వెళ్ళిపోవు. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మెగా డోసెస్ చాలా ఎక్కువ తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఇవి శరీరంలో నిల్వ ఉండవు. లైక్ B కాంప్లెక్స్ విటమిన్, థైమిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ C ఇవన్నీ ఆకుకూరలకి చెందుతాయి. అలాగే B12 కూడా. ఓకే. సో అంటే మన లైఫ్ స్టైల్ బట్టి మనం అడాప్ట్ చేసుకోవాలమ్మా. మనకున్న ఫుడ్ హ్యాబిట్స్, మన టైం మేనేజ్మెంట్ చూసుకొని ఏ న్యూట్రియంట్స్ మనకు అవసరమో అనేది ప్లాన్ చేసి తీసుకుంటే అన్ని న్యూట్రియంట్స్ ఆహారం నుంచి తీసుకోవచ్చు. విటమిన్స్ ఎక్కువగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే బాడీ అనేది టైర్డ్గా ఉండదు. ప్లస్ దానికి అవసరమయ్యే కెమికల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. ఓకే. అదేవిధంగా మనం ఐరన్ డెఫిషియన్సీని కూడా వింటూ ఉంటాం. ఇది ఎందుకు, అసలు ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఇందాక చెప్పినట్టు రక్తహీనతకి ముఖ్య కారణం ఏంటంటే ఐరన్ అనేది, అంటే మన భారతీయుల్లో తీసుకునే ఆహారంలోనే ఐరన్ మోతాదు తక్కువ. చాలామంది శాకాహారులు, మాంసాహారులు కూడా చాలా ఎప్పుడో ఒకసారి తింటారు. అండ్ మెజారిటీ పాపులేషన్కి ఇది అన్రీచబుల్. ఓకే. ఎగ్ తీసుకోవాలి, వాటి బదులు ప్రత్యామ్నాయంగా ఎగ్ ఉంటుంది, అది తక్కువ ధరకు లభిస్తుంది అనే అవగాహన ప్రజలకి లేదు. అలాగే శుచి శుభ్రం పాటించాలి, అంటే
బాత్రూమ్ యూస్ చేసినాక ఖచ్చితంగా హ్యాండ్స్ కడుక్కోవాలి, గోర్లు లేకుండా ఉంచుకోవాలి, సమ్ సోప్ సొల్యూషన్తో హ్యాండ్ గట్టిగా కడగాలి, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ గోయింగ్ టు ద వాష్రూమ్ అనే బేసిక్ ఎథిక్స్ ఇంకా కూడా మనము ప్రాక్టీస్లోకి తేలేకపోతున్నాం. సేఫ్ డ్రింకింగ్ వాటర్ చాలా మటుకు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. కానీ ఒక్కరోజు నిల్వ ఉంచుకున్న అవి మళ్ళీ ఫ్రెష్ కాకపోతే ఏదో ఒక ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటర్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టు రెడ్యూస్ అనీమియా. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒక 40 years వచ్చేసరికి మనకి కొంచెం బలహీన పడిపోవడం, అంటే ఓపిక లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో అంటే ఆ 40 years టైంలో దాని తర్వాత 40s తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం? ఓకే. సో 40sతో అంటే ప్రతి డీకేడ్ అంటే ప్రతి 10 సంవత్సరాలకి శరీరం మెటబాలిక్ రేట్ అంటే మన శరీరం ఏ స్పీడ్లో పనిచేస్తుందో అది తగ్గుతూ వస్తుంది. అది ఎవరికి తగ్గదు? ఎవరైతే వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళ హైట్ ప్రకారంగా నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారో, ఆ నార్మల్గా మెయింటైన్ చేయడం ఊరికే ఆహారాన్ని కంట్రోల్ అంటే తక్కువ తినడం ద్వారా కాకుండా సరైన మోతాదులో ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు, చక్కటి బ్యాలెన్స్ డైట్. ఇప్పుడు చాలామంది ఒకటే పూట తింటాను అని పెట్టేసుకుంటారు, కానీ అందులో ఏ పోషకాలు ఉన్నాయి, ఆ ఒకటే పూట నాకు శరీరానికి వచ్చే పోషకాలే రావాలంటే నేను ఎంత ఖచ్చితంగా ప్లాన్ చేయాలన్న విషయం మీద దృష్టి పెట్టారు. చిన్నపిల్లలు కూడా కావచ్చు, మీరు వాళ్ళ ఇష్టము అని ఒకటి తింటారు, లేదా అవైలబిలిటీ లేక కొన్ని వాళ్ళు తినకపోవచ్చు. ఇప్పుడు మీరు ఆకుకూరలు వెజిటబుల్స్ వాళ్ళతో తినిపించాలంటే వాళ్ళకి తగ్గ ఫామ్లో మీరు చేయాలి. మీరు చేసిన కారమైన కూర వాళ్ళు తినకపోవచ్చు. సో వెజిటబుల్ కట్లెట్ చేయొచ్చు, మైల్డ్ సూప్స్ చేయొచ్చు, క్యారెట్ జామ్ చేయొచ్చు, అట్లా డిఫరెంట్ ఫార్మ్స్ వాళ్ళకి అడాప్ట్ చేయాలి. సో ఈ ఫార్మ్స్ ఎప్పుడైతే వాళ్ళు నచ్చే విధంగా తినడానికి, అలాగే టోటల్ క్వాంటిటీ అనేది మన శరీరానికి అంటే ఎక్కువగా అయినప్పుడు ఈ బాడీ వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా స్త్రీలలో 40 వచ్చినప్పుడు ఇంకా హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ మెనోపాజల్ స్టేజ్. అండ్ ప్లస్ ఇంట్లో కూడా కొన్ని బాధ్యతలు చేయడం చాలా ఈజీ అయిపోయి వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా బాగా తగ్గుతుంది, అంటే ఖర్చు తగ్గుతుంది అండ్ ఎక్కువ క్యాలరీస్ తినడానికి అవకాశం ఎక్కువ పెరుగుతుంది, బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ టైం, అన్డిస్టర్బ్ టైం కాబట్టి. సో వాచ్ అవుట్ ఫర్ బాడీ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇంకా ఇప్పటి నుంచి మీరు కూడా అంతే మేల్స్ లాగా అంతే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, బోన్స్ డెన్సిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఈ 3 కూడా కంట్రోల్ ఉండాలి, నియంత్రణలో ఉండాలి అంటే ఒక టిపికల్ డైట్ ప్లాన్లో కాల్షియం సోర్సెస్, ఐరన్ సోర్సెస్, యాంటీ ఆక్సిడెంట్ సోర్సెస్ తన బాడీ వెయిట్కి తగ్గట్టుగా మనం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు తినే ఇంట్రెస్ట్ ఉన్న ప్యాటర్న్లో మనం చేసి ఇచ్చినప్పుడు మీరు ఏజ్ రిలేటెడ్ ఏదైతే ఫ్యాట్ గెయిన్ ఉంటుందో అవన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఏజ్ రిలేటెడ్ ఏదైతే ఎముకల డెన్సిటీ తగ్గుతుందో అది కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు. పాలే తీసుకోవాలని ఏం లేదు. పాలు అంటే మళ్ళీ బఫ్లో మిల్క్ అంటారు, డబుల్ టోన్ మిల్క్ అంటారు. ఈవెన్ రాగితో తయారు చేసిన పాలు ఆర్ రాగి ఐటమ్స్ ఒక పూట తీసుకున్నప్పుడు కూడా ప్లెంటీ ఆఫ్ కాల్షియం, ఐరన్ మీకు లభిస్తుంది. ఓకే. సో సెలెక్షన్ ఆఫ్ ద ఫుడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా మెయింటైన్ చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు 40s తర్వాత కూడా చక్కటి హెల్త్లో ఉంటారు. వాళ్ళ లిపిడ్ పారామీటర్స్, గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ ఖచ్చితంగా నార్మల్గా ఉంటాయి. అండ్ దేర్ మూడ్ ఈజ్ బెటర్, దే కెన్ హ్యాండిల్ మోర్ వర్క్. సో వాళ్ళు అట్లా ఇరిటబుల్గా, స్ట్రెస్గా ఉండరు. అనీమియా లెవెల్స్ ఎక్కువ ఉండి రక్తహీనత తక్కువ ఉన్నప్పుడు మీరు మామూలు పని చేసినా మీకు టైర్డ్ అనిపిస్తుంది, ఇరిటబిలిటీ అనేది బాగా వచ్చేస్తుంది. సో దానివల్ల రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడము, అంటే ఓపిక లేకపోవడము, ఆహారం అరగకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అలాగే 40 తర్వాత కూడా హార్మోన్స్ తేడా, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, లేకుంటే జరగకపోవడము, లేకుంటే హార్మోన్స్ తేడా వల్ల కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ రావడము, లేకుంటే పైన పార్ట్ ఆఫ్ శరీరం లావ్ అయిపోవడము, ఇట్స్ అంటే ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబెసిటీ అనేది ఎక్కువ చేంజెస్ అనేది కనిపిస్తుంది. సో ముందు చూపుగా మనము యాక్టివిటీని ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోవాలి అండ్ డైట్ అనేది మితంగా తీసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకున్నప్పుడు అవసరమైన న్యూట్రియంట్స్ వస్తాయి, కానీ అనవసరమైన క్యాలరీస్ రావు. రైట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా అండ్ చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే ఎలాంటి మినరల్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి బాడీకి ఎలాంటి ఏవేవి ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మేడం చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నీ పాటించండి, హెల్తీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.